హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ చిక్కుడుకాయ వంకాయ కూర లేదా వంకాయ చిక్కుడుకాయ కూర. బట్ అందులో మనం ఆలు కలుపుతాం, అలాగే టమాటోలు కలుపుతాం, అలాగే ఉల్లిపాయలు కూడా కలుపుతాం కాబట్టి దీన్ని 5 in 1 కూడా అనుకోవచ్చు. 5 కూరలు కలిపేస్తాం కాబట్టి 5 కూరలు కలుపుతాం కాబట్టి 5 in 1 ఈజీగా చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, అందుకని 5 in 1 కర్రీ. వంకాయ చిక్కుడుకాయ అనేది చాలా ఫేమస్ అండి. అలాగే నార్త్ ఇండియాలో ఆలు బెంగన్ అనేది చాలా ఫేమస్. వాళ్ళు ఎక్కువ తింటారు, వంకాయలో ఆలు వేసుకుని తింటారు. సో ఇవాళ మొత్తం అన్నీ కలిపేసి నేను 5 in 1 కర్రీ చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇప్పుడు మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. కొంచెం ఇలాంటి కలగాపులగం కూరల్లోకి కొంచెం పోపు ఉండాల్సిందే. సో వేసాను, మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం వేసాను. సో ఇవన్నీ కొంచెం వేగాలి. తగినంత నూనె వేసేసుకున్నాను. ప్యాన్లో వేసేసుకుని ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి ఒక్కసారి వేగిపోతే చాలా బాగుంటుంది. కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుందండి, మంచి వేగిన వాసన వస్తుంది. కూర చాలా బాగుంటుంది. మనం వంకాయలు కలుపుతాం, అలాగే టమాటోస్ కలుపుతాం, ఇంకా వేరే చింతపండు లాంటిది వేయక్కర్లేదు. ఆ టమాటోస్ ఉన్న ఆ పులిపే సరిపోతుంది. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. కొంచెం ఆ వాసన వస్తే బాగుంటుంది కూరలో. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. ఇంకా నేను 10 సార్లు నేను చెప్పలేను, మీకే తెలిసిపోతుంది నాకు సపోర్ట్ చేయాలని. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, మీ సహకారం నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సో బాగా వేగిపోయండి. ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మీకు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎలాగో 1 స్పూన్ ఎండుకారం వేస్తాం కాబట్టి ఈ మాత్రం సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు. అంటే పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోమంటున్నాను, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అదే తక్కువ ఉన్నాయనుకోండి ఇంకొంచెం ఎక్కువ వేస్తాం. అంటే కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటాం, లేదు మంచి కారంగానే ఉన్నాయంటే మనం చూసుకుని వేసుకుంటాం. ఇవి ఒక్కసారి వేగిపోతే మనం ఇంకా లైన్ బై లైన్ అన్ని కూరలు కలిపేయచ్చు. అందుకే 5 in 1 చెప్పాను. ఆలు, టమాటో, ఉల్లిపాయ 3 అయ్యాయి, చిక్కుడుకాయ 4, ఇంకోటి బంగాళదుంప. ఆలు వేస్తాను, సారీ వంకాయ అన్నీ కలిపేస్తే మనకి 5 కూరలు అయిపోతాయి. వంకాయ, చిక్కుడుకాయ, టమాటో, ఆలు, ఉల్లిపాయ తేలుతున్నాయి చూసారా. ఈ టైంలోనే కొంచెం మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా ఉంటుంది. సో అందుకే చూడండి ఎలా వచ్చిందో కూర మాత్రం. మీరు దయచేసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో 2 ఉల్లిపాయలు నేను తరిగి పెట్టుకున్నానని చెప్పాను కదా, అది వేసేసుకుంటున్నాను. ఇవి 1 నిమిషం మగ్గాలండి. కొంచెం మగ్గితే కానీ వేరే ప్రొసీజర్తో మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, బాగా వేగిపోయే. ఈ టైంలో కొంచెం మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకుని ఇలా కలిపేసి వేసుకోవాలి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. దగ్గరలోనే ఉన్నాను. బట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టంగా చేస్తున్నాను. సో రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో రకరకాలుగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో రీచ్ అవ్వట్లేదనే బాధ మాత్రం నాకు చాలా ఉండిపోయిందండి. సో ఆ బాధ కొంచెం మీరు తీసేస్తారని అనుకుంటున్నాను. మీ హెల్ప్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి అందరికీ షేర్ చేయండి. శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి ప్లీజ్. సో ఇప్పుడు నేను కరివేపాకు వేసేసుకున్నానండి. ఇందాక పసుపు వేసుకున్నాను, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాను. ఇదే టైంలో తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, నేను ఒక 2 టమాటోలు తీసుకున్నాను, పెద్దవి. సో అవి వేసేసుకోవాలి. అందుకే చెప్పాను నేను ఇంకా చింతపండుతో అవసరం లేదని. చక్కగా టమాటోలు వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్
నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది వాసన. ఒక్క హాఫ్ స్పూన్ వేసాను నేను. హాఫ్ స్పూన్ వేస్తే చాలు మొత్తం కూరంతా పట్టేస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, అల్లం వెల్లుల్లి అన్నీ సేమ్గా తీసుకోవాలి. పసుపు, ఉప్పు, నూనె అన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేయాలి. నీరు పొయ్యకుండా గ్రైండ్ చేయాలి. అందుకే నూనె వేయాలి. నూనె వేస్తే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. వాటర్ బదులు మనం నూనె వేస్తాం. పసుపు అనేది కామన్. ఉప్పు అనేది కూడా కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం నిలవ ఉండడానికి, వాసన రాకుండా ఉండడానికి ఇవన్నీ అన్నమాట. సో నీరు పోయకుండా మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఎన్నాళ్ళైనా ఫ్రెష్గానే ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. దాని పచ్చివాసన పోయేటట్టు చూస్తున్నాం కదా. ఒక్క 2 నిమిషాల్లో దాని పచ్చివాసన పోతుంది. ఇప్పుడు లైన్గా మనం వేసేసుకోవచ్చు అనమాట. 2 మినిట్స్ ఉంటే చాలు. తగినంత నూనె వేసేసుకున్నాం. ఇంక నూనె పడదండి. ఇప్పుడు మనం వేసుకునేవన్నీ వాటర్ కంటెంటే కాబట్టి సరిపోతుంది. ఈ టైంలో మనం కొంచెం తరిగి పెట్టుకున్న వంకాయలు, నేను ఒక 1/2 కిలో కన్నా 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. వంకాయల్ని 1/2 కిలో కన్నా 2 ఎక్స్ట్రా. ఇవన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర మాత్రం. నార్త్ ఇండియాలో ఆలు బెంగన్ చేసుకుంటారు, మనమైతే వంకాయ చిక్కుడుకాయ చేస్తాం. మెంతి కూర కూడా వేస్తాం. సో నేను ఇప్పుడు మెంతి కూర కూడా వేస్తాను. సో నేను హైలో పెట్టుకున్నాను, కొంచెం తగ్గిస్తాను. సో అలాగే అన్నీ ఇంకా రెడీగా వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు, గింజలు ఉన్న చిక్కుడుకాయలు బాగా, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. మనం ఏమేమి వేస్తున్నామో అన్నీ వేసేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు, ఇంత పెద్ద ముక్కలు ఉండాలండి, చిన్నవి చేయకూడదు. ఎంత పెద్దగా ఉంటే ఈ కూర అంత టేస్టీగా ఉంటుంది. సో పెద్ద ముక్కలే తరిగి పెట్టుకోవాలి. సో ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు మనం మెంతి కూర వేస్తాం. ఇప్పుడే వేయం. కొంచెం ఇది మగ్గిపోతుంది కదా, మూత పెట్టేస్తాం కదా, మగ్గిపోతుంది. సో మగ్గిపోయాక అప్పుడు మనం కొంచెం దగ్గరికి వచ్చేసాక అప్పుడు మనం మెంతి కూర వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. కాసేపు అయ్యాక మగ్గిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదా, అన్ని కూరలు వేసేసాను. అందుకే 5 in 1 కర్రీ అన్నాను దీన్ని. చిక్కుడుకాయలు, టమాటోలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, వంకాయ. సో ఇవన్నీ 5 in 1 కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే కొంచెం మనం మెంతి కూర వేసేసుకుంటున్నాను. సో మెంతి కూర ఈ కూరతో పాటు వేగితే బాగుంటుంది. బఠానీలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను బఠానీలు ఎందుకు వేయట్లేదంటే చిక్కుడుకాయల్లో గింజలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ. సో నేను వేయట్లేదు. ఒకవేళ చిక్కుడుకాయలలో గింజలు లేని చిక్కుడుకాయ అనుకోండి, అప్పుడు బఠానీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ మెంతి కూర ఫ్రెష్ది లేదనుకోండి, అప్పుడు మీరు కసూరి మేతి అని ఉంటుంది. మనం మెంతి కూర తెచ్చుకుని చక్కగా దాన్ని అంతా బాగు చేసేసుకుని ఎండబెట్టేసుకోవాలి. అది ఎండిపోతే అది కసూరి మేతి అయిపోతుంది అనమాట. సో దాన్ని కూడా మనం లాస్ట్లో మనం కూర అంతా అయిపోయాక దాన్ని ఒకసారి ఇలా అరిచేతిలో వేసుకుని ఇలా నలిపేసి వేసేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా వస్తుంది దాని స్మెల్ కూడా. ఒకవేళ పచ్చి మెంతి కూర లేకపోతే, ఒకవేళ పచ్చి మెంతి కూర ఉంటే కసూరి మేతితో పని లేదు. నేను మీకు ఆప్షన్స్ ఇచ్చాను అంతే. పచ్చి మెంతి కూర ఉంటే, అదే ఫ్రెష్ అయిన కొత్తిమీర ఉందనుకోండి, మెంతి కూర ఉందనుకోండి, అదే వేయండి. లేదు అన్నప్పుడే మీరు కసూరి మేతి, మనం ఫ్రెష్గా ఉన్న మెంతి కూరని ఎండబెట్టుకుంటాను చూసారా, అది వేయచ్చు. సో ఇప్పుడు నేను తగినన్ని నీళ్లు పోసేస్తాను. నేను ఇందాక మెంతి కూర వేసేసాను. 1 గ్లాస్ ఫుల్ వాటర్ వేసేసాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. మొత్తం టమాటోస్, ఆలు, వంకాయ, ఈ చిక్కుడుకాయ ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట. సో దీని టైం పడుతుందండి. ఒక సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం చూడకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత చాలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు వదిలేసేయండి. అప్పుడు అది మొత్తం అంతా మగ్గిపోతుంది. దాని తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. 80% కూరలన్నీ మగ్గిపోయండి. ఆవిరి వస్తుంది, మీకు కనిపించడం కొంచెం ఇబ్బంది. నేను దూరం పెట్టాను, ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. నేను దూరం పెట్టాను. ఆవిరి వస్తున్న ములాంచి మీకు బ్లర్గా అనిపిస్తుంది, మసగ్గా అనిపిస్తుంది. వేడిది కదా, నేను దూరం పెట్టాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందా? కొంచెం ఆవిరిపోతే మీకు కనిపిస్తుంది. సో అన్ని ముక్కలు మగ్గిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం నేను ఎప్పుడు చేసి పెట్టుకునే
ఆవాలు మెంతుల పొడి అదొక హాఫ్ స్పూన్, అలాగే సాంబార్ పొడి. దీన్ని కూడా నేను షేర్ చేశాను, యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి ఎలా చేయాలో. మొత్తం ఇంగ్రీడియంట్స్తో సహా నేను పెట్టాను, యూట్యూబ్లో షేర్ చేశాను. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో తెలిసిపోతుంది. అలాగే గరం మసాలా, అలాగే కొంచెం గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఆ పొడి, ఇవన్నీ వేసి ఇలా కలిపేయాలండి. సో ఈ మసాలా పౌడర్స్ అన్నీ మన ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మా దగ్గర అలాంటివన్నీ ఏమీ లేవండి అంటే మాత్రం ఆవాలు మెంతుల పొడి కంపల్సరీ ఉంటుంది, సాంబార్ పొడి ఉంటుంది, మనం గన్ పౌడర్ అన్ని చేసి పెట్టుకుంటాం, వంకాయ కూరకి మనం చేసి పెట్టుకుంటాం చూసారా, అది వేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకునేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన దగ్గర కుర్మా అదే ఇందాక నేను చెప్పిన గసగసాల పౌడర్ అది లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. గరం మసాలా మన ఇంట్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి అది వేసుకోండి. అలాగే వంకాయ పొడి మనం చేసి పెట్టుకుంటాం, అది కూడా వేసుకోవచ్చు. కంది పొడి ఉంటుంది కదా, కంది పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నానండి. ఈ టైంలోనే నేను తగినంత ఉప్పు వేసుకుంటాను. కొంచెం కారం పడిందంటే ఇంత వేసుకోనండి, కొంచెమే వేసుకుంటాను. నేను పదే పదే తీసుకోలేక నేను తీసుకున్నాను. ఈ మాత్రం కూరకి ఈ మాత్రం ఉండాలి. మాకు రుచికి తగినంత మేము వేసుకున్నాము, మీరు కూడా రుచికి తగినంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కష్టం, కానీ తక్కువ వేసుకుంటే ప్రాబ్లమే లేదు. మనం కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఒకసారి ఎక్కువ అయిపోతే మాత్రం కష్టం. సో ఇదే టైంలో ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ ఫుల్ కారం, ఇది సరిపోతుంది, ఇంక వేయక్కర్లేదు. మనం అన్ని మసాలా పౌడర్స్ వేసేసాం. ఏమేమి వేసాం? గరం మసాలా, అలాగే గన్ పౌడర్ అని చెప్పాను అది వేసాను, లేదా సాంబార్ పౌడర్ అది ఉంటే అది వేసుకోవాలి. అలాగే గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ మనం కుర్మాకి గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్, ఉప్పు, కారం, ఇవన్నీ వేసేసాం. నేను ఇందాక ఒక ఫుల్ గ్లాస్ వాటర్, ఫుల్ పెద్ద గ్లాస్తో వాటర్ వేసాను, అది ఇంకా సరిపోలేదని నేను ఇంకో హాఫ్ గ్లాస్ వేసానండి. మీరు కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాల్సి వస్తుంది, అంటే 1.5 గ్లాస్ ఫుల్ వాటర్ వేసి మగ్గనివ్వాలి. 70 to 80%, 80 to 90% మగ్గిపోయాకనే మనం ఈ పౌడర్స్ అన్నీ వేయాలన్నమాట. ఇప్పుడు ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం, మసాలా పౌడర్స్ అన్నీ వేసేసుకున్నాం. దీనికి తగినంత ఏం వేయాలంటే కొంచెం బెల్లం, ఎందుకంటే మనకి స్పైసీనెస్ ఉంది, పులుపు ఉంది, ఈ కారాలు అన్ని మసాలా పౌడర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ బెల్లం వేస్తేనే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా బెల్లం మాత్రం కొంచెం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత వేసాను, మీరు ఎంత కావాలో అంత వేసుకోండి, బట్ వేయండి. కొంచెం బెల్లం వేస్తేనే దాని టేస్ట్ ఈ కూరకి టేస్ట్, లేకపోతే అసలు బాగోదండి. చాలా అదోలా ఉంటుంది, అంటే ఏదో మిస్ అయ్యామే అనిపిస్తుంది చూడండి మనకు అప్పుడప్పుడు. ఆ మిస్ అయ్యామే అనేదే ఈ బెల్లం అనమాట. సో కంపల్సరీ ఈ బెల్లం అనేది కొంచెం వేయాలి. వేసేసి ఇప్పుడు నేను ఒక 5 to 6 minutes మగ్గనిస్తా, ఇలా సిమ్లోనే మూత పెట్టేసి మగ్గనిస్తా. సో దట్ ఈ మసాలా పౌడర్స్ మనం వేసాం కదా, ఆ మసాలా పౌడర్స్, ఈ బెల్లం, ఇవన్నీ ఈ కూరకంతా పట్టేస్తుంది. తర్వాత నేను మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తాను లాస్ట్లో. ఇంకా క్లైమాక్స్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఓకేనండి? చూసారండి కూర అసలు ఎంత టెంప్టింగ్గా ఉందంటే, అసలు అంత టెంప్టింగ్గా ఉంది కూర అయితే. అసలు వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తిని, ఏ వడియాలో చిప్సో ఏ ఉంటే అవి నంచుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. 5 in 1 కూర అందుకే పెట్టాను. సో 5 కూరలు కలిపాను కాబట్టి 5 in 1 కూర చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ప్రమోట్ చేయండి. సో దట్ నా ఛానల్ విత్ స్టాండ్ అవుతుంది. సో నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలని చాలా చాలా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, బికాజ్ యు ఆర్ ఆల్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఇంత టేస్టీగా వచ్చిందో అసలు దీని కన్సిస్టెన్సీ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క బాగా మగ్గిపోయింది, మనం వేసిన మసాలాస్ అలాంటివి. సో మీ దగ్గర ఉంటే మాత్రం ఆవాల మెంతుల పొడి, సాంబార్ పొడి, అలాగే గసగసాలు, నువ్వులు, మిరియాలు, ధనియాలు ఆ పొడి, అలా అన్నీ, వంకాయ పొడి, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ వేసేసి చక్కగా మెంతికూర వేసుకుని, బఠానీ, ఒకవేళ గింజలు లేకపోతే బఠానీలు వేసుకోండి, గింజలు ఉంటే మాత్రం ఇంకా స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి.
సో అలా వేసుకుని చక్కగా మీరు ఈ కూర చేసుకుని తినండి. చపాతీలో పొద్దున అన్నంలో తినేసేయండి, ఒకవేళ మిగిలితే చపాతీలో రాత్రి తినేసేయండి. చాలా 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 బాగుంటుంది. సో మీరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఇంత పెద్ద ముక్కలు మనం కట్ చేయాలి. బంగాళదుంపల్ని ఆలుని మరీ చిన్న చిన్నవి చేసుకోకండి. అది నోట్లో వెళ్ళి మనం కొరికినప్పుడే దాని టేస్ట్ మనకి తెలుస్తుంది. సో ఇలా చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ అండ్ క్లైమాక్స్ మీకు అందరికీ తెలుసు, వితౌట్ కొత్తిమీర నథింగ్ విల్ హ్యాపెన్. సో కంపల్సరీ కొత్తిమీర అనేది ఉండాలి. ఇందాక నేను కరివేపాకు కూడా చాలా ఎక్కువ వేసుకున్నాను. సో ఇలా కొత్తిమీర వేసేసుకుని చక్కగా ఒక కట్ట కొత్తిమీర వేసేసేయండి, అలా మరిగించేసేయండి. ఒక్కసారి హైలో పెట్టి లేదా మీడియంలో పెట్టి అలా బాయిల్ అవ్వనివ్వండి. కూర మాత్రం సూపర్ ఉంటుంది. కొత్తిమీర మాత్రం చాలా ఎక్కువ వేసుకోండి. అది ఎంత ఫ్లేవర్ ఇస్తుందంటే కూరకి మొత్తం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీకు తెలుస్తుంది కదా, చూడండి ఇంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం, చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నాకు కామెంట్ బాక్స్లో పెడతారని అనుకుంటున్నాను, ట్రై చేస్తారని అనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అస్సలు వదలద్దు. చాలా చాలా డెలీషియస్గా ఎక్సలెంట్గా ఉండే 5-in-1 కర్రీ. బాయ్ అండి.